నమస్కారం. ఈరోజు మనం నవంబర్ 12, 2025న వచ్చిన కొన్ని చాలా ముఖ్యమైన కోర్టు తీర్పుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ తీర్పులు మన సమాజాన్ని, మన హక్కుల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో, ఇంకా చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థ పాత్ర ఏంటో కాస్త లోతుగా చూద్దాం. పవరుంది కదా అని ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే అది న్యాయం కాదో దౌర్జన్యమవుతుంది. చూశారా ఎంత పవర్ఫుల్ మాట ఇది? ఈ రోజు మనం చూడబోయే ప్రతి తీర్పు వెనక ఉన్న అసలు సిసలైన ఐడియా ఇదే. అధికారం, దానికుండాల్సిన హద్దులు, వీటి మధ్య బ్యాలెన్స్ను కోర్టులు ఎలా కాపాడాయో చూద్దాం. మన మొదటి కేసుకు ఇదే నాంది పలుకుతోంది. సో మన ఫస్ట్ సెక్షన్ పవర్ వర్సెస్ ప్రొసీజర్. అంటే ఒకవైపు ప్రభుత్వం లేదా రాజ్యం యొక్క అధికారం, మరోవైపు ఒక సామాన్య వ్యక్తి హక్కులు. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షంలో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందో ఈ కేసులో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు జరిగిందేంటంటే, హర్యానాలో ఒక లాయర్ని అరెస్ట్ చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆయన్ని అరెస్ట్ చేయడానికి సరైన చట్టపరమైన కారణంగాని పద్ధతిగాని పాటించలేదు. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇంకేముంది, కోర్టు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే రంగంలోకి దిగి ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ వేసింది. ఇది చూశారా? చట్టం ముందు అందరూ సమానమే అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? అయితే సుప్రీంకోర్టు కేవలం ఆ లాయర్ని విడుదల చేయమని చెప్పి ఊరుకోలేదు. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏ పోలీస్ అధికారి కూడా రాజకీయ ఒత్తిడితోనో వ్యక్తిగత కారణాలతోనో తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అని చాలా గట్టిగా చెప్పింది. అంతేకాదు, లాయర్లను కోర్టు అధికారులుగా పరిగణించాలని, వాళ్ల విషయంలో ప్రొసీజర్ కరెక్టుగా ఫాలో అవ్వాల్సిందేనని నొక్కి చెప్పింది. అంటే ప్రెషర్కి లొంగి ఇష్టమొచ్చినట్టు చేయడానికి లేదని క్లియర్గా చెప్పేసిందనమాట. సో ఈ కేసులో ఉన్న రెండు భిన్నమైన అంశాల్ని ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అంటే ఏకపక్షంగా బయట ఒత్తిడిలకు తలొగ్గి పనిచేయడం. మరోవైపు రూల్ ఆఫ్ లా, అంటే చట్టబద్ధమైన పాలన, ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా జరగడం. సుప్రీంకోర్టు దేనివైపు నిలబడింది? ఖచ్చితంగా చట్టబద్ధమైన పాలన వైపే. అందుకే ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన విషయమేంటంటే, అధికారం ఉంది కదా అని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. సరైన ప్రొసీజర్ పాటించడమే న్యాయానికి పునాది. అంతే. ఓకే, ఒక వ్యక్తి కేసు నుంచి ఇప్పుడు మనం కొంచెం పెద్ద విషయానికొద్దాం. అసలు మన న్యాయ వ్యవస్థను కాపాడే సూత్రాల గురించి మాట్లాడుకుందాం. అంటే కోర్టులు కేవలం ప్రజల హక్కులనే కాదు, తమ గౌరవాన్ని, తమ స్వాతంత్ర్యాన్ని కూడా కాపాడుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే, హైకోర్టులో జరిగే ప్రతిదీ అధికారికంగా రికార్డవుతుంది. అందుకే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 215 హైకోర్టులకు ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. అదేంటంటే, ఎవరైనా కోర్టును ధిక్కరిస్తే, అంటే కోర్టు మాట వినకపోయినా, అవమానించినా వాళ్లను శిక్షించే అధికారం. ఇది న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు చాలా కీలకమైన ఆయుధం. అయితే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి మరో పెద్ద సమస్య ఎదురవుతోంది. అదే ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? కొన్ని ప్రత్యేకమైన కేసుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ కోర్టులు అనుకోవచ్చు. కానీ ఈ మధ్య వాటి పనిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ విషయం. ఈ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు రెండు క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకటి, ట్రిబ్యునల్స్లో కీలకమైన పదవుల్లో నియామకాలు కేవలం మెరిట్ ఆధారంగానే జరగాలి, అంతేగాని పలుకుబడితో కాదు. 2, వాటికి కావలసిన ఫండింగ్ కూడా ప్రభుత్వం కంట్రోల్లో కాకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ చేతిలో ఉండాలి. అప్పుడే అవి నిష్పక్షపాతంగా పనిచేయగలవు. సో ఈ సెక్షన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందొకటే, న్యాయ వ్యవస్థకు స్వాతంత్ర్యం లేకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. అది కోర్టుల గౌరవమైనా, ట్రిబ్యునల్ స్వాతంత్ర్యమైనా, ఇవన్నీ మన డెమోక్రసీకి ఆయుపట్టులాంటివే. సరే, ఇప్పుడు కాస్త గేర్ మారుద్దాం. టెక్నాలజీ ప్రపంచంలోకి వెళ్దాం. ఈ డిజిటల్ యుగంలో మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాల్లో, క్రైమ్ షోలలో మనం తరచుగా వినే పదం చైన్ ఆఫ్ కస్టడీ. అసలేంటిది? సింపుల్గా చెప్పాలంటే, ఒక సాక్ష్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీటీవీ ఫుటేజ్ అనుకుందాం. అది దొరికిన క్షణం నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు అది ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళింది, దాన్ని ఎవరు హ్యాండిల్ చేశారు అనే పూర్తి రికార్డుండాలి. అప్పుడే ఆ సాక్ష్యం నమ్మదగినదని ఒప్పుకుంటారు. ఈ చైన్ ఆఫ్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఇంకా సింపుల్గా 3 ప్రశ్నల రూపంలో చెప్పింది.
1. డిజిటల్ ఎవిడెన్స్ కోర్టులో నిలబడాలంటే ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 1. దాన్ని ఎవరు రికార్డ్ చేశారు? 2. దాని మధ్యలో ఎవరు హ్యాండిల్ చేశారు? 3. ఇది చాలా ముఖ్యం, దీని ఎవరు ట్యాంపర్ చేయలేదని, మార్చలేదని గ్యారంటీ ఏంటి? ఈ మూడింటికి జవాబు ఉంటేనే అది చెల్లుతుంది. అంటే టెక్నాలజీ మనకు నిజాన్ని చూపించగలదు, నిజమే. కానీ దాన్ని కోర్టులో ఒక సాక్ష్యంగా నిలబెట్టాలంటే మాత్రం సరైన ప్రొసీజర్ ఉండాల్సిందే. టెక్నాలజీ, చట్టం రెండు కలిస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు మనం చట్టం, కోర్టులు, టెక్నాలజీ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన అందరి రోజువారీ జీవితానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది లక్షలాది మందిని నేరుగా ప్రభావితం చేసే విషయం. అదే భద్రత. కేరళ హైకోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే 2013 కార్యాలయ భద్రతా చట్టం ప్రకారం ప్రతి ఆఫీస్లో, ప్రతి వర్క్ప్లేస్లో ఒక ఇంటర్నల్ కంప్లైన్స్ కమిటీ అంటే ఐసీసీ తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని చాలా క్లియర్గా చెప్పేసింది. ఈ రూలు ఎక్కడెక్కడ వర్తిస్తుందో చూస్తే మనకు దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులకే కాదు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, హాస్పిటల్స్ ఇలా ఎక్కడైనా సరే అది ఒక వర్క్ప్లేస్ అయితే చాలు, ఈ కమిటీ ఉండాల్సిందే. అంత వైడ్గా దీని స్కోప్ ఉంది. ఈ విషయంలో కేరళ హైకోర్టు చెప్పిన మాట మనసును హత్తుకుంటోంది. మహిళలు కేవలం ఇంట్లో మాత్రమే కాదు, వాళ్లు పనిచేసే చోట కూడా సురక్షితంగా ఉన్నామని ఫీలవ్వాలి. ఎంత గొప్ప మాట కదా! ఇది చట్టానికి మానవత్వాన్ని జోడించడం లాంటిది. ఫైనల్గా ఈ తీర్పు నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఒక్కటే: వర్క్ప్లేస్లో సేఫ్టీ అనేది కంపెనీ మనకు ఇచ్చే బెనిఫిట్ కాదు, అది మన ప్రాథమిక హక్కు. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. రైట్. ఇప్పటిదాకా మనం వేర్వేరు కేసులు, వేర్వేరు తీర్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకొద్దాం. ఈ తీర్పులన్నీ కలిసి మనకి ఏం చెబుతున్నాయి? మన సిస్టంకి అసలైన దారి ఏది చూపిస్తున్నాయి? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, లాయర్ కేసులో అధికారం కంటే ప్రొసీజరే గొప్పదని కోర్టు చెప్పింది. ట్రిబ్యునల్స్ విషయంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను కాపాడింది. డిజిటల్ ఎవిడెన్స్ రూల్స్ ద్వారా సత్యాన్ని ఆధునిక టెక్నాలజీతో ఎలా ముడిపెట్టాలో చూపింది. ఇక వర్క్ప్లేస్ సేఫ్టీ విషయంలో ప్రాథమిక హక్కులను సమర్థించింది. వీటన్నింట్లో కామన్గా ఉన్నదేంటి? జవాబుదారీతనం మరియు పారదర్శకత. మనం ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన హక్కులను కాపాడటానికి న్యాయ వ్యవస్థ ఉంది, పనిచేస్తోంది, చాలా మంచిది. కానీ మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో న్యాయాన్ని నిలబెట్టడంలో మన పాత్రేంటి? ఒకసారి ఆలోచించండి.